బీజేపీ ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక డాన్. ఆయన టీము అందరూ విలన్లు. ప్రతి దానిపైన కంప్లైంట్. నాట్ ఓన్లీ సర్, సంక్షేమం పైన, అభివృద్ధి పైన, ధర్మం పైన వాళ్ళు తప్పు చేసినారు కాబట్టి ఉలిక్కిపడి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎక్కడ తప్పు చేస్తుందని లేనిపోని ఆరోపణ. అతనికి అలవాటు తప్పును ఒప్పుగా, ఒప్పును తప్పుగా చెప్పే ఏకైక నాయకుడు ఆయన. ఆయన పార్టీ అంతరించే పరిస్థితి. ఈ పప్పులుడుగావు. సర్రు కరెక్ట్గా దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమం. ఇక్కడ పగడ్బందీగా వాస్తవానికి తగ్గట్టుగా ఎవరైతే నిజమైన ఓటరో వాళ్ళు ఓటర్గా ఉంటారు. పశ్చిమ బెంగాల్లో కూడా అదే జరిగింది. దానివల్ల మమతా బెనర్జీ ఓడిపోయింది. దొంగ ఓట్లు పోయినాయి. ఇక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ దొంగ ఓట్లు పోతాయనే భయంతో ఆ యొక్క ఆరోపణ ఆ విధంగా ఉంది. కాబట్టి సర్రు నిక్కచ్చిగా ఉంది. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజను, నిజమైన రివిజను తగ్గట్టుగా ఉండాం. పగడ్బందీగా ఉంది. అధికారులపైన ఆధారపడింది. రాజకీయ నాయకులకు సంబంధమే లేదు. ఇష్ట ప్రకారం పోయేదాన్ని ఆయన ఇష్ట ప్రకారం కావాలనుకుంటున్నాడు కాబట్టి ఆ విధమైన ఆరోపణ. నిజమైన ఓటర్ ఒకళ్ళు తొలగింపబడితే దానికి ఏం? నిజమైన ఓటర్కి ఎక్కడైనా హక్కు ఉంది. ఇండియాలో ఎక్కడైనా ఊరి ఓటరు ఆ ఊరిలో ఎక్కించుకుంటే హక్కు ఉంది. తప్పుంటే కరెక్షన్ ఉంది. కోర్టు ఉన్నాయి. ఇన్ని పరిణామక్రమం ఉండి కూడా తెలిసి కూడా తను సిబిఐ కేసులో ఇరుక్కున్నాడు, ఈడీ కేసులో ఇరుక్కున్నాడు, లిక్కర్ కేసులో ఇరుక్కున్నారు వాళ్ళు. తను కూడా ఇరుక్కోపోతున్నాడు. ప్లస్ పరకామణి కేసు, లడ్డు కేసు, అనేక కేసులు ఉన్నాడు కాబట్టి దానికి అలవాటు. కాబట్టి ఆరోపణ అలవాటు. ప్రధానంగా వచ్చేసారు బిఎల్ఏలకు యాప్ను యాక్సెస్ చేసేటువంటి పాస్వర్డ్ చెప్పారు అని వాళ్ళు ఆరోపిస్తారు. అది చెప్తానులే. ఏదైనా ఆరోపణే. అతను అవరోహణ కార్యక్రమం అంటే తగ్గుదల. అవరోహణలో ఉండేవాడు చేసే ఆరోపణ. ప్రధానంగా చర్చించే అంశాలు అన్ని అంశాలు ఉన్నాయి. ఇరిగేషన్ పైన కానీ, త్రాగునీరు కానీ, కరెంటు కానీ, రోడ్డు కానీ, ఇండ్లు కానీ, పెన్షన్ కానీ అన్ని 40 ఐటాలు చర్చ. ఇది డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ. స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్ ముఖ్యమంత్రి వస్తారు. 100% వస్తాడు. ఫస్ట్ వీక్లో వస్తాడు. ఇందులోపల కార్యక్రమాలు కూడా వాళ్ళ పరిగెత్తించినట్టు చేస్తున్నాం కూడా. రైట్.